అనేక తర్జన భర్జనల అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్ ను ఎంపిక చేసుకుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాసిం మునీర్ ను ఆర్మీ చీఫ్ పదవి వరించింది. ఈ నెల 29న ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా రైటర్ కానున్నారు. ఇక ఈ నేపథ్యంలో ముందస్తుగా ఆర్మీ కొత్త బాస్ ఎంపిక ప్రక్రియను పాకిస్తాన్ రక్షణ శాఖ చేపట్టింది. ఈ క్రమంలో పలువురి పేర్లను రక్షణ శాఖ పరిశీలించింది. ఫైనల్ గా మునీర్ ను ఎంపిక చేసింది. పాకిస్తాన్ లో ప్రధాని అధ్యక్షుడి కంటే కూడా ఆర్మీ చీఫ్ పదవి అత్యంత కీలకం. స్థానిక విదేశీ కార్యకలాపాల్లో ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తాజాగా మునీర్ ఎంపిక ప్రభావం భారత్ తో పాటు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పైన పడనుంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, అనేక తర్జన భర్జనల అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్ ను ఎంపిక చేసుకుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాసిం మునీర్ ను ఆర్మీ చీఫ్ పదవి వరించింది. ఈ నెల 29న ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా రైటర్ కానున్నారు. ఇక ఈ నేపథ్యంలో ముందస్తుగా ఆర్మీ కొత్త బాస్ ఎంపిక ప్రక్రియను పాకిస్తాన్ రక్షణ శాఖ చేపట్టింది. ఈ క్రమంలో పలువురి పేర్లను రక్షణ శాఖ పరిశీలించింది. ఫైనల్ గా మునీర్ ను ఎంపిక చేసింది. పాకిస్తాన్ లో ప్రధాని అధ్యక్షుడి కంటే కూడా ఆర్మీ చీఫ్ పదవి అత్యంత కీలకమైంది. స్థానిక విదేశీ కార్యకలాపాల్లో ఆర్మీనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాజాగా మునీర్ ఎంపిక ప్రభావం భారత్ తో పాటు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పైన పడనుంది. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, మునీర్ నేపథ్యం ఏంటి? ఎప్పుడు పదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది? రాజేశ్వరి, పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా ఆసిఫ్ మునీర్ ఈ నెల 29న పదవి బాధ్యతలు చేపడతారని చెప్పేసి పాకిస్తాన్ కు సంబంధించిన ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ప్రస్తుత ఆర్మీ చీఫ్ గా ఉన్న ఖమర్ జావేద్ బాజ్వా పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి కొత్త ఆర్మీ చీఫ్ ఎంపిక కోసం ప్రక్రియ అనేది కూడా ప్రారంభించారు. పూర్తిగా రాజ్యాంగబద్ధంగా మెరిట్ ఆధారంగా కొత్త చీఫ్ ను ఎన్నుకున్నట్లుగా కూడా రక్షణ శాఖ ప్రకటించడం కూడా జరిగింది. అయితే పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దాని గురించి అనేక తర్జన భర్జనలు కూడా జరిగాయి. ఎందుకంటే ప్రధాని తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేసడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే పాకిస్తాన్ లో అత్యున్నత వ్యవస్థల కంటే ఆర్మీ చీఫ్ మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఒక రకంగా ప్రభుత్వాన్ని నడిపే షాడో ప్రైమ్ మినిస్టర్ గానీ అధ్యక్షుడిగా గానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గానే వ్యవహరిస్తారు కాబట్టి ఆయన ఎన్నుకునే విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కొత్త చీఫ్ ను ఎంపిక చేసుకోవడం పైన అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాసిం మునీర్ ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ నెల 29న ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా రిటైర్డ్ కానున్న నేపథ్యంలో ముందస్తుగానే కొత్త ఆర్మీ చీఫ్ కు సంబంధించిన ప్రక్రియ అనేది కూడా ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో పలువురు పేర్లను కూడా రక్షణ శాఖ పరిశీలించడం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా పాకిస్తాన్ లో మునీర్ నే ఆర్మీ చీఫ్ ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రధాని అధ్యక్షుడి కంటే ఆర్మీ చీఫ్ పదవి అత్యంత కీలకం కాబట్టి స్థానిక విదేశీ కార్యకలాపాల్లో కూడా ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇతన్ని ఎంపిక చేయడం కూడా జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రభావం అనేది భారత్ తో పాటు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పై పడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఎవరు ఎంపిక అయినప్పటికీ కూడా భారతదేశంతో ఒకే రకమైన సంబంధాలను కొనసాగించడం అనేది ఆనవాయితీ. ప్రస్తుతం కూడా అదే విధమైన సంబంధాలను కూడా కొనసాగించే అవకాశం కూడా కనపడుతోంది. గతంలో పర్వేజ్ ముషర్రఫ్ ఉన్నప్పుడు కార్గిల్ వార్ అనేది కూడా జరిగిన నేపథ్యంలో ఈసారి అటువంటి దుందుడుకు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ గతంలో కంటే భిన్నంగానే భారత్ వ్యూహాత్మకంగా చాలా పకడ్బందీగా వ్యవహరించడంతో కూడా కొంత పాకిస్తాన్ నిలువరించినట్లు అవుతోంది. కానీ ఈ మధ్య కాలంలో చైనాతో పాకిస్తాన్ ఎక్కువగా అంటకాగడం అనేది కూడా భారత ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే ఆర్మీ చీఫ్ తన యొక్క ప్రాబల్యాన్ని పదవిని నిలబెట్టుకునేందుకు తనదైన ముద్ర వేసుకునేందుకు ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడతాడా లేదంటే నార్మల్ గానే కార్యకలాపాలు రొటీన్ గా అవుతాడనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ భారతదేశం పరిణామాలన్నింటి కూడా చాలా జాగ్రత్తగానే గమనిస్తుంది. రాజేశ్వర్, రైట్, థ్యాంక్ యూ శిరీష్.